తన రాజకీయ జీవితంలో ఎక్కడా పైసా అవినీతికి పాల్పడలేదని, నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య తెలిపారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తాటాకు చప్పులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపించిన వాటిని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. ఇక టీడీఆర్ బాండ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బాలసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు నుంచి తాను అప్పు తీసుకున్నానని తెలిపారు. అప్పు తీసుకున్నా దానికి టీడీఆర్ బాండ్లు అవినీతికి నాకు సంబంధం లేదన్నారు. తాను 2 ప్లాట్లను డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన విమర్శలు చేయటం సరికాదన్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారిపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను నమ్ముకున్న నాయకుడి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా చేసిన 2 సార్లు ఎంపీగా కాంటెస్ట్ చేసిన వ్యక్తిని, ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని, మేయర్ పీరియడ్ కూడా 4 సంవత్సరాలు పూర్తి. వాళ్ళు చేసిన ఆరోపణలకు ఇప్పుడు మీ అందరి ఎదురుగానే సమాధానం చెప్తాను నేను. దీనికి ఇప్పుడు చెప్పేటువంటి సమాధానాలకు దేనికైనా అది కాదు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. ఒకటి, వాళ్ళు టీడీఆర్ బాండ్ల నుంచి ఏదో బాలసాయిబాబా ట్రస్ట్ నుంచి నేను డబ్బులు తీసుకున్నానంటాం. ఇప్పుడు నాకు అవసరము, నేను నీతో అప్పు తీసుకుంటా, నువ్వు పొలం అమ్మిచ్చినవో బంగారం అమ్మిచ్చినవో ఏం అమ్మిచ్చినవో అనే సంగతి నాకెందుకు. నీ మిత్రత్వంతో అయ్యా నాకు ఏదన్నా అప్పు అంటే ఇచ్చింటారు. అసలు టీడీఆర్ బాండ్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం సంబంధం ఉండగా నిరూపించండి. టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గానే ఇచ్చి అది తెలుసండి తప్ప నేనేదో ప్రైవేట్ వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే దానికి దీనికి లింక్ పెట్టి ఆయన టీడీఆర్ బాండ్ల నుంచి తీసుకొని ఇచ్చినాడు, పొలం అమ్మి ఇచ్చినాడు, బంగారం అమ్మి ఇచ్చినాడు, ఇండ్లు తాకట్టు పెట్టి ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడో అది ప్రైవేట్ వ్యవహారం. నేను అప్పు తీసుకునేటువంటి పరిస్థితి. ఆ అప్పు కూడా ఎవరన్నా లంచం ఇచ్చేవాడు చెక్కు రూపంలో ఇస్తాడేమో, ఇది ఎక్కడన్నా ఉండిందే అప్పు కాబట్టి డైరెక్ట్ చెక్కు రూపంలో తీసుకున్నా నేను. ఆయన డేట్లు మనకు గుర్తుండని నువ్వు ఇంట్రెస్ట్ ఏదన్నా వేసి ఇద్దులే అన్నట్టుగా అని చెప్పేసి చెక్కు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒకటే చెప్తున్నాం, ఆ 2 ప్లాట్లు కూడా డైరెక్ట్ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఎక్కడ కూడా కించెంతు కూడా కంప్లైంట్ లేకుండా అంత నిజాయితీగా బతుకున్నటువంటి వ్యక్తిని నా గురించి మాట్లాడేటువంటి వేదోలకు ఇవాళ చెప్తున్నా నేనేమిటికైనా సిద్ధం. ఆయన తెలుగుదేశం నాయకుడు మాట్లాడతాడు, యాడ ఒక కార్పొరేటర్ కూడా గెలిచి ఎరగడు, నిలబడి ఎరగడు. నువ్వు నెల్లూరు నుంచి బట్టలమ్మకనికి వచ్చినవి, నీ ఆస్తి ఏంది మా ఆస్తి ఏంది? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన, గురువింజ సామెతలాగా నువ్వు మాట్లాడితేట. మీరు రోడ్లను కూడా కబ్జాలు చేసి అమ్ముకునేటువంటి బతుకులు మీవి. ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్ చెప్తానా నేను. మాకు